Praise the Lord. Thanks for this opportunity given by Brother Abhishek and Sister Priscilla. I'm so happy to meet you all. Really blessed to meet you all. So ప్రార్థన చేసుకొని మన లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేద్దామండి. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని గురించి 7 పేర్ల గురించి చూస్తుండగా ఈరోజు మీరు మాతో మాట్లాడమని, విత్తబడుతున్న వాక్య హృదయాలు ఫలింప చేయమని, ఆత్మదేవ మీరే కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క 7 పేర్లు మనం చూద్దాము. సో బైబిల్లో 7 అనేది పరిపూర్ణ సూచిస్తుంది అనమాట. అంటే 7 అనేది యేసయ్య సంఖ్య ఉందన్నమాట. సో జీసస్ నంబర్ అయి ఉంది 7th వన్. సో పరిపూర్ణత మరి సూచిస్తుంది, అంటే కంప్లీట్ ఫిగర్ ని మనకు కంప్లీషన్ అంటే కంప్లీట్ గా చూపిస్తుంది అనమాట. పరిపూర్ణత అంటే మనకు తెలుసు కదా, పర్ఫెక్షన్, క్లియర్ గా పర్ఫెక్ట్ గా చూపిస్తుంది అనమాట. పరిపూర్ణతలోకి వచ్చేస్తుంది అనమాట. సో 6 అనేది మనిషిని, 8 ఈ పునరుద్ధానమును, మరి 6 అనేది ఏం చూపిస్తుందండి? మనిషిని అంటే హ్యూమన్ ని, మనల్ని. 8 పునరుద్ధానమును, 10 పరిశోధనను చూపిస్తుంది అనమాట. 8 అలాగనే 10 ఏం చూపిస్తుంది? పరిశోధనను చూపిస్తుంది. 6 అని వచ్చేసి మనిషిని చూపిస్తుంది. 8 వచ్చేసి పునరుద్ధానం చూపిస్తుంది. సో మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తున్నాము. క్రీస్తు ప్రభు చెప్పిన 7 ఆత్మలు మనము జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన కార్యంలో తెలియజేయుచున్నవి. సో యేసయ్య చెప్పిన మరి యేసు ప్రభు చెప్పిన పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం పార్ట్ 1 చూసాం, ఇప్పుడు పార్ట్ 2 చూస్తున్నాము. సో కాబట్టి ఈ కార్యము ద్వారానే మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనకు మనము రాగలము. పరిశుద్ధాత్మ దేవుని వల్లనే మనము ఏంటండి దేవుని సింహాసనానికి మనము రాగలుగుతామన్నమాట. అంటే యేసయ్య కృపా సింహాసనం యొద్దకి రాగలుగుతామన్నమాట. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క 7 పేర్ల గురించి మనం చూస్తున్నాము. సో అది మనం ఎలాగో వచ్చిన బైబిల్లో 7 అనేది సంపూర్ణ సంఖ్యగా మనం చూస్తూ ఉన్నాము. సో కాబట్టి ప్రకటన 1st చాప్టర్ 4th వర్స్ చూద్దాం. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకుడుగాను చేసెను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడండి? తండ్రి అయిన దేవునికి, యెహోవా దేవునికి మనల్ని రాజ్యముగా చేశాడు, యాజకులుగా చేసెను అని మనము చూస్తున్న వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుని కూడా మనం చూస్తున్నాం. త్రియేక దేవుళ్ళు త్రిత్వం గురించి ఆల్రెడీ చెప్పాను. ట్రినిటీ గాడ్ లో మరి థర్డ్ గాడ్ గా పరిశుద్ధాత్మ దేవుని మనం చూస్తున్నాము. ప్రేమ కలిగిన దేవుని యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన పరలోక పిలుపు వైపు పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టిని ఏంటండి మలింప చేస్తాడనమాట. ప్రేమ కలిగిన యేసయ్య వైపు నీ దృష్టిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఫోకస్ చేయబడుతుంది అనమాట. అంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎలా జీవించాలి, ఎలాగ హోలీ స్పిరిట్ గాడ్ లో లీడింగ్ అవ్వాలి అనేది, హోలీ స్పిరిట్ గాడ్ నీకు యేసయ్యలో ఎలా జీవించాలి అనేది నేర్పిస్తారనమాట. సో మనం ఆయనతో కూడా పరిపాలించవాలని కోరుచున్నాడు. మనం ఆయనతో కూడా పరిపాలన కలిగి ఉండాలని, అంటే యేసయ్యలో పరిపూర్ణ కలిగి ఉండాలని, పరిశుద్ధాత్మ దేవునిలో మనం పరిపాలించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు అనమాట. సో కాబట్టి మనం పేర్లు అనేవి చూద్దామండి. మనం సత్యస్వరూపియగు ఆత్మ చూసాము, తన కుమారుడైన ఆత్మని మనం చూసాము. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే 2 తిమోతి 1st చాప్టర్ 7th వర్స్ మనం చూడబోతున్నాము. అలాగనే యోహాను 20th చాప్టర్ 17th వర్స్ కూడా మనం చూడబోతున్నాము. అన్ని హోలీ స్పిరిట్ గాడ్ గురించి మనం చూడబోతున్నాం. సో అభిషేకించు ఆత్మ మనం ఏం చూడబోతున్నామండి ఇప్పుడు? మరి అభిషేకించే ఆత్మని మనం చూడబోతున్నాం అన్నమాట. అభిషేకించేది పరిశుద్ధాత్మ దేవుడే. 1 జాన్ 2nd చాప్టర్ 27th వర్స్. పరిశుద్ధాత్మ ద్వారా మన జీవిత కాలం అంతయో నేర్చుకుంటూ ఉన్నాము. మనము ఒక దినములో సమస్తము గ్రహింపగలము. మనము నేర్చుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న కొలది అభిషేకం ద్వారా నేర్పబడి ఉన్నది. సో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకం అనేది ఎలా వస్తుంది అనేది పరిశుద్ధాత్మ దేవుడే మనకు అభిషేకిస్తారు. అభిషేకం మనం పొందుకోవాలి. సో యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకున్నారండి. పరిశుద్ధాత్మ దేవుల్లో లీనమైనారండి. పరిశుద్ధాత్మ దేవుని అడుగు జాడలలో నడిచాడనమాట.
అనమాట. సో అలాగని మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అడుగులలో మనము నడవాలి. అలాగని ఆత్మ పూర్ణులై మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మరికున్న హోలీ స్పిరిట్ గాడ్ 9 గిఫ్ట్స్ తోటి మరి ఏసే ఈ లోకంలో ఆపరేట్ అయ్యారు. అలాగా మనం కూడా ఆపరేట్ అవ్వాలన్నమాట. సో కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఈ టాపిక్ చూస్తున్నాము. సో పరిశుద్ధాత్మ దేవుని అద్భుత కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అభిషేకిస్తాడనమాట. అలాగని ఇంకా ఏం చేస్తాడంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని మనకు కలగజేస్తాడనమాట. సో ఆయనకు తండ్రి అని పిలుచు స్వతంత్రము మనకును ఏదని ఆయనను మనం తండ్రి అని పిలుచు స్వతంత్రాన్ని ఇస్తామన్నమాట. యోహాను 20:17 మనం చూస్తే ఆయన మనకు తండ్రి అని పిలిచే అధికారము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడనమాట. అలాగనే హక్కును ఆత్మ మనకు దయచేయును. యేసయ్యని పిలిచి తండ్రి అని పిలిచే అధికారము, యెహోవా దేవుని తండ్రి అని పిలిచే అంటే కాలింగ్ చేసే అధికారము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి పరిశుద్ధాత్మ దేవుడు. సో శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇస్తాడండి. 2 తిమోతి మరి 1st చాప్టర్ 7th verse. మనము ప్రతి చోట చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని చేతనే రాయబడి ఉన్నదండి. సో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే సమస్తము కూడా రాయబడి ఉందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసయ్య ఏ పని చేయలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. సో వారు ఏకమై ఎక్కడ చూసినా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ వరకు మరి కార్యాలు చేసినట్టు మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇంకా మనం చూద్దాం. ప్రకటన మనం చూసామండి. ప్రేమ కలిగిన దేవుని మనం చూస్తున్నాము. అలాగనే మరి పరిశుద్ధాత్మ మనం సంపూర్ణంగా స్వాధీనపరుచుకొని అడుగడుగున్న మనల్ని నడిపించుతూ ఉంటారనమాట. సంపూర్ణంగా అంటే తన రూపాంతరంలో చేసుకొని మనల్ని అడుగుడుగున పరిశుద్ధాత్మ దేవుడు ఇది రాంగ్, ఇది ఎస్, ఇది ట్రూ, ఇది నో అని అనేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆర్ నో ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి మనము నిర్గమాకాండం 25th చాప్టర్ 37 verse మనం చూస్తే ప్రత్యక్ష గుడారంలోనికి 7 సువర్ణ దీపస్తంభంలో 7 తెలియజేయు వర్తమానం కలిగి ఉన్నది. ఏదండి 7 సంఖ్య చూస్తున్నా కదా. 7 పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుడు జకర్యాతో శక్తి చేతను బలం చేతనైన నా ఆత్మ చేతనే కార్యం జరుగుతాయి అని నిర్గమాకాండం 25th చాప్టర్ 37 verse లో ఇంకా క్లియర్ కొన్ని జకర్యాతోటి కూడా పరిశుద్ధాత్మ దేవుడిని కార్యాలు మనం చూసాము. అనేక చోట్ల కూడా మనము మరి చూస్తున్నాము. జకర్యా 4th చాప్టర్ కూడా 7 దీపములు వచ్చేసేసి ఇలాగని 7 ప్రత్యక్షత గుడారముల గురించి చూసాం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. 7 దీపముల గురించి దేవుని 7 ఆత్మను చూచుతున్నాము. అక్కడ కూడా ఆత్మ ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలు చేస్తున్నాడు. చాలా మంది ఏమనుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు లేవు, పరిశుద్ధాత్మ దేవుడు అంత అదేమంటారండి అంత జస్ట్ గేమ్ అనుకుంటారు. కానీ అన్ని ఉన్నాయి. హీలింగ్స్ ఉన్నాయి, ప్రొఫెసీ ఉంది, డెలివరెన్స్ ఉంది, టంగ్స్ ఉన్నాయండి, 9 గిఫ్ట్స్ అనేవి ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. తద్వారా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇది ఆత్మ కుమ్మరింపబడుతున్న సమయం కాబట్టి ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుని యేసయ్య ప్రతి చోట కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే అంత్యకాలంలో ఉన్నా కాబట్టి అంత్యకాలం ముందు ప్రజలందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానన్నాడు కదా, అలా కుమ్మరిస్తూ ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టొద్దని పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని పేర్లు కూడా మనం చూసాము. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం అనేకం నేర్చుకుంటూ ఉన్నాము. సో కాబట్టి ఇంకా మనం చూద్దాము. ప్రకటన మరి 4th చాప్టర్ చూద్దాము. అంతటా సింహాసనం చూచి తిని వాటి మీద ఆసీనుడైన వారికి విమర్శించేటకు అధికారం ఇవ్వడం, దేవుని వాక్యం నియమింపబడి శరీర దయ చేయబడిన వారి ఆత్మలకును చూచి తిని. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇలా ఉంటాయని ప్రకటనలో కూడా మనం చూస్తున్నాము. మరి దేవుని వాక్యము నిమిత్తము శరీరేచ్ఛాధీనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారి 1000 సంవత్సరము క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేతనే వారందరూ బ్రతికింపబడి పరలోక రాజ్యం. అనేక మంది మనకు తెలుసు, మరి ఏలియా గారు కూడా చనిపోలేదు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ శరీరంతో ఉన్నారనమాట. అక్కడందరూ కూడా వారు పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు అక్కడ ఏంటంటే ఆ పరలోకంలో సంచరిస్తున్న విధంగా వాక్య లేఖనాలు మరి ప్రకటన 4th చాప్టర్ క్లియర్గా తెలుపుతుందన్నమాట. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ప్రతి బిడ్డలో జరగాలని మనం కోరుకుందాం. సో పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాము.
సో కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఆహ్వానించండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. నేను ప్రేయర్కి వెళ్ళాలి, అందుకే నేను ఎల్లిగా ముగించేస్తున్నాను. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని గురించి రోజు మాతో మీరు మాట్లాడినందుకే నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని ప్రాముఖ్యత ఎలాంటిదో తెలిపినందుకే నీకే వందనాలు. ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ మీద ఆనుకొని శక్తియు బలము పొందుకొని తండ్రి వారి జీవితంలో సమస్యలను ఎదిరించి నీకు అయ్యా నీకు నీ బిడ్డలుగా తండ్రి రూపాంతరం చేసి జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీ దక్షిణంగా హెచ్చిస్తూ వేసిన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. సో రేపు కలుసుకుందాము మార్నింగ్ గ్లోబల్ పీస్ ప్రేయర్ మినిస్ట్రీస్లో 12 to 1. ప్రైజ్ లార్డ్.